100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేసు మీ ముందుకు నేరస్తుని ఇంతకుముందు ప్రజెంట్ చేశాం. దీనిలో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది, ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుంది. సో మై టీమ్ ఆపరేటెడ్ వెరీ ప్రొఫెషనల్లీ వితౌట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి remorseless, does not have any guilt for doing this offense. It is rarest of rare ways a person behaves this way and kills his own wife who has walked with him from a home, feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయస్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో చూసినప్పుడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీఆర్ థింకింగ్ లైక్ బీచ్ కోంబర్డ్, లైక్ మూవ్ ఆన్ ద బీచ్ కదా, అయినా మహత్యం అనేది కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదా అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తారా, ఇట్లా ఉంటారా, ఇంత రేర్స్ ఆఫ్ రేర్ వేస్ లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీఆర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్ గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్ గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేసాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొద్ది రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్, దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇతను మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ పేర్లు మీకే తెలుసు, బట్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ ఐ టెల్ ద నేమ్స్. పుట్ట వెంకట మాధవి, ఈవిడ నేరస్తు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్. ఇక్కడ వచ్చి జిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఇతను నేరస్తుడు గురుమూర్తి 39 సంవత్సరాలు. ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు. ఫుల్ టర్మ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రైవేట్ దాంట్లో అన్ని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా. ఈ క్రమంలో వీళ్ళకిద్దరు ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు ఇతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతను ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతను వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి
నది అక్కడ ఉన్న చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా ట్యాంక్లో ఎలా వేశాడు అనే అన్నీ కూడా ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి. అతను ఆయన ముందు కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ పార్ట్ ఒకటి, దెన్ తల, ఈ 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేసిన అన్ని పెట్టి హీట్ చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ టూ ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ అ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ ultimate stature of barbaric nature, inhuman way of doing things. Utterly it is rarest of rare ways of doing and killing a person this way without ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా. ఆ ఇంట్లో చంపిన తర్వాత, ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను. చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలుగా చేసి, అది వేడి అయింది, బాయిల్ అయింది, వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది. చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది. అయితే లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది. నేరస్తుడిగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు. ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత. సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు, ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని. కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్. చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి 6 o'clock టైంలో ఈవినింగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి, పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ashes I don't understand how to explain it. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ as a police officer I am not able to explain you.